అందరికీ వందనాలు. ఈరోజు నేను చెప్పే పాఠం పేరు క్రీస్తు మనకు ఏ ఏ విషయాలలో మాదిరి. క్రీస్తు మనకు ఏ ఏ విషయాల మాదిరి. పోయినసారి వీడియోలో 2 లక్షణాల గురించి మనం నేర్చుకున్నాం. 3వ లక్షణం, 4వ లక్షణం ఈసారి నేర్చుకున్నాం. క్షమించుటలో లోకాసు వార్త 23వ అధ్యాయము 24వ వచనం. లోకాసు వార్త 23వ అధ్యాయము 24వ వచనంలో చూడగలిగితే క్షమించాడు. కానీ చనిపోయే చివరి క్షణంలో కూడా ఏమన్నాడంటే, తను అంత హింసలు పెట్టి అంత శ్రమలు పాలు చేసి అంతలా వెక్కిరించిన వాళ్ళని కూడా చనిపోయే చివరి క్షణంలో, తండ్రి వీరేమి చేస్తున్నారా వీరెరుగరు కనుక వీళ్ళని క్షమించండి అని దేవుడు మనకి చెప్పడం జరిగింది. తండ్రి పని చేసి తండ్రిని మహిమపరచుడారు. అసలు యేసుక్రీస్తు వారి భూమి మీదకి ఎందుకు వచ్చారంటే, తండ్రి పని చేసి తండ్రి మహిమపరచుటకు వచ్చారు. ఎందుకు? తండ్రి మనం చేస్తున్న ఈ భూమి మీద పనులు చూసి చాలా అంటే చాలా బాధపడుతున్నాడు. మనం చేసే పాపాలను, చట్ట పనులను దేవుణ్ణి అంగీకరించట్లేదు. దేవుని ఒక మూల తోసేస్తున్నాం మన హృదయంలో కానీ మన తలంపుల్లో కానీ. మనందరూ చేసిన పాపాలు మరి కలగాలంటే ప్రతిసారి బలులేనా? అసలు బలులు ఇవ్వకూడదని మనం నేర్చుకున్నాం. ఎందుకు ఇవ్వకూడదంటే, యేసుక్రీస్తు గారు మన కోసం బలి అయ్యారు కాబట్టి. ఇప్పుడు కూడా యేసుక్రీస్తు గారు అదే చేశారు. ఏంటి? మనందరి పాపాల నిమిత్తం బలి అయ్యారు. అది ఎవరి చిత్తము అంటే దేవుని చిత్తం. దేవుని చిత్తం నెరవేర్చడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. పరలోకం నుండి భూమి మీదకి వచ్చాడు. తండ్రి పని చేసి తండ్రిని మహిమపరిచి వెళ్ళిపోయాడు. అలాగే ఈ భూమి మీద ఉన్న మనము కూడా మన చుట్టుపక్కల వాళ్ళకి, మన ఫ్రెండ్స్కి, మన తెలిసిన వాళ్ళందరికీ నిజమైన సువార్తను ప్రకటించి మనం వాళ్ళందరినీ పరలోకం తీసుకువెళ్ళడానికి తోడ్పడాలండి అని కోరుకుంటున్నాం. విధేయతలో హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు. విధేయత. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు. దేవుడు యేసుక్రీస్తు వారు ఎంతో విధేయత కలిగి ఉన్నాడు. తన తండ్రులకి చాలా విధేయత చూపాడు. ప్రార్థన చేయటంలో హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో ప్రార్థన చేయటంలో ఆయన నిరంతరం కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేశారు అని చెప్పుకుంటూ ఉంటాం. ఆయన నిరంతరం ప్రార్థనలు చేయడం ఎందుకంటే తన బాధని, తన యొక్క భావనను యేసుక్రీస్తు వారి దేవునితో మాత్రమే వ్యక్తం చేసుకున్నట్టు మనం చెప్పడం అయితే జరిగింది. మనం కూడా నిరంతరం ప్రార్థన చేయాలి. మనకున్న కష్టాలను బట్టి కావచ్చు, మనకున్న శ్రమలను బట్టి కావచ్చు, వేటి నిమిత్తమన్నా మనకి దేవునికి ప్రార్థన చేయడం అనేది ముఖ్యం. భయభక్తులు కలిగి ఉండాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో మనం తల్లిదండ్రులకి విధేయత కలిగి భయభక్తులతో మెలగాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాం చాలా మేలు మనకు కలుగు చేస్తుంది. కాబట్టి మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని యేసుక్రీస్తు వారు మనకి చెప్పడం జరిగింది. మనం యేసుక్రీస్తు వారిని ఎన్నెన్ని విషయాల్లో మాదిరో ఒకసారి చెప్తాం. శ్రమలను సహించుటలో, తగ్గించుకొనుటలో, క్షమించుటలో, తండ్రి పని చేసి తండ్రిని మహిమపరచుటలో, విధేయతలో, ప్రార్థన చేయుటలో, భయభక్తులు కలిగి ఉండుటలో. అందరికీ వందనాలు.